గుడ్ మార్నింగ్ అందరికీ. నేను సుధాకర్ పల్చూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో ఈరోజు యూట్యూబ్ ఛానల్లో 4 నిమిషాలు మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాను. 4 minutes. ప్రతిరోజు యూట్యూబ్ ఛానల్ కలిగిన వారు వీడియోస్ని పొందుపరచటమే మార్గం. మరియు మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి యూట్యూబ్లో ప్రత్యేకమైన మార్గాలు ఏమీ లేవు. క్రియేటివిటీ గల వీడియోస్ని అందరికీ చూడగలిగే వీడియోలని ప్రత్యేకంగా వీడియోస్ని కొనసాగిస్తూ ముందుకెళ్ళాను. యూట్యూబ్ అనేది ఎక్కువ వీడియోస్ కొనసాగిస్తున్న వల్లనే మనం ప్రేక్షకులకి అందుబాటులో ఉండగలుగుతాం. ప్రతి నిమిషం విలువైన సమాచారాన్ని ప్రజలకు చేరవేస్తూ యూట్యూబ్ ఛానల్లోని మన రేటింగ్ని పెంచుకునే మార్గాన్ని కొనసాగిస్తూ ఉండాలి. యూట్యూబ్ ఒక వినోద సాధనం మాత్రమే కాక విజ్ఞాన సాధనం కూడా. మనకు ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభిస్తుంది. మన వీడియోస్ కొనసాగిస్తుంది, మన రేటింగ్ పెరిగి ప్రపంచవ్యాప్తంగా మనకు మద్దతు లభిస్తుంది. నిరంతర కార్యసాధన విజయానికి లక్ష్యంగా మారుతుంది. ఎప్పటికీ కంటిన్యూటీగా యూట్యూబ్లో కొనసాగటం వల్ల రేటింగు పెరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ కొనసాగే వాళ్ళకి ఎక్కువ టైం 10 సంవత్సరాలు, 12, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు కూడా ఒక టైంలో పట్టవచ్చు. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఒక పార్ట్ టైం ద్వారా యూట్యూబ్ని కొనసాగించండి. అంతేగాని మెయిన్ మొత్తం ఫోకస్ యూట్యూబ్ మీద పెడితే లాంగ్ టర్మ్ తీసుకుంటుంది కాబట్టి ఎక్కువ టైం తీసుకుంటుంది యూట్యూబ్. అయితే మన ఫోన్లోనే యూట్యూబ్ని కొనసాగించవచ్చు. జీబీ అవసరం అవుతుంది. మన జీబీలోనే కట్ అవుతుంది కాబట్టి మనకు పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ప్రతి ఒక్కరూ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలనుకుంటారు. కానీ నిరంతరం వీడియోలు చేసేవాళ్ళు మాత్రమే ప్రేక్షకుల ఆదరణ పొందే అవకాశం ఉంటుంది. ప్రతి ఒక్క యూట్యూబరు 1000 మంది సబ్స్క్రైబర్స్ మరియు 4000 గంటలు 365 రోజుల్లో పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత $100 అనే టార్గెట్ ఉంటుంది. ఈ $100ని పొందటానికి నిరంతరం వీడియోస్ని కొనసాగించుటే మార్గం. యూట్యూబ్ అనేది ఒక ప్రసార మాధ్యమం. దీన్ని ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లో తర్జుమా చేస్తుంది. కాబట్టి యూట్యూబర్గా కొనసాగటం ప్రతి ఒక్కళ్ళు గర్వంగా భావించాలి. ప్రపంచాన్ని మనం వాయిస్ చేరగలుగుతుందనే విధంగా అందరికీ తెలియాలి. ప్రతి యూట్యూబరు కొన్ని బాధ్యతలు ఉంటాయి, పరిమితులు. అక్కడ కమ్యూనిటీ గైడ్లైన్స్ ఆధారంగా మనం వీడియోస్ పొందుపరచాలి. చిన్నపిల్లల వీడియోలని మనం తీయకూడదు. యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ను పాటిస్తూ ఉండాలి. నిరంతరం వీడియోస్ని కొనసాగిస్తుంటే విజయ లక్ష్యంగా మారుతుంది. నేను 2020 జూన్ 29లో యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఆషామాషిగా వీడియోలు చేసేవాడిని. అలా క్రమేణా ఒక లక్ష్యాన్ని చేరుకోవటానికి నా ప్రయత్నం చేస్తున్నాను. ధన్యవాదాలతో.